హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి 2 సంవత్సరాల పాపకి స్లీవ్లెస్ సమ్మర్ ఫ్రాక్ ఏ విధంగా కట్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దామండి. బిగినర్స్ కోసం ఈజీ మెథడ్లో చూపించానండి. ఇక్కడ ఫ్రాక్ కటింగ్ అన్నది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా మన ఎడ్జెస్ అన్నవి మన ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చే విధంగా ఈ క్లాత్ని మనము ప్లేస్ చేసుకోవాలండి. ఇలాగ 4 మడతలు వచ్చే విధంగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ 1 మీటర్ క్లాత్ని. ఈ ఫ్రాక్ పొడుగు వచ్చేసి టోటల్ 28 ఇంచులు వచ్చిందండి. ఈ 28 ఇంచుల్ని ఈ విధంగా ఈ చివరి నుంచి ఈ చివరి దాకా మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసిన విధంగా స్కేల్ తోటి మనము డ్రా చేసుకోవాలండి. ఇక్కడ ఇలా డ్రా చేసుకోవటం ద్వారా మనకి కటింగ్ అన్నది నీట్గా వస్తుందండి, హెచ్చు తగ్గులు రాకుండా. అలాగే ఫ్రెండ్స్, బిగినర్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇలా చూడటం ద్వారా మీకు కటింగ్ అన్నది నీట్గా అర్థమవుతుందండి. ఈ వీడియో అన్నది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ క్లాత్లో వచ్చేసి క్రాస్ పట్టీలు కట్ చేసుకోవాలండి మనము. ఆ మిగిలిన క్లాత్లోన ఇక్కడ వచ్చేసి మనము బాడీ మెజర్మెంట్స్ తీసుకుందామండి. ఇక్కడ టాప్ మెజర్మెంట్స్ మళ్ళీ చెప్తున్నానండి. ఈ కట్స్ అన్నవి మన ఆపోజిట్ డైరెక్షన్లో ఉండే విధంగా 4 మడతలు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి బాడీ పొడుగు వచ్చేసి 10 ఇంచులు వచ్చిందండి. 10 ఇంచులకి 1 ఇంచ్ యాడ్ చేసుకుని టోటల్ 11 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలన్నమాట. 1 ఇంచు మనకి ఖర్చుల్లోకి పోతుందండి. పై వైపున కింద వైపున ఈ 1 ఇంచ్ యాడ్ చేసుకున్నాం కదా, అది ఈ విధంగా ఈ చివరను కూడా 11 ఇంచుల దగ్గర ఒక మార్క్ అన్నది చేసుకుని స్కేల్ తోటి డ్రా చేసుకోవాలండి. ఇక్కడ డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ క్లాత్ వచ్చేసి బాటమ్ కండి. ఇలాగా 2 పీసులు వస్తాయి. ఈ సెంటర్లో వచ్చేసి మనము చిన్న కట్ అన్నది ఇచ్చేసుకోవాలండి. స్టిచ్చింగ్ అప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట, ఇలా కట్టించుకోవటం ద్వారా. ఇక్కడ బాడీ మెజర్మెంట్స్ తీసుకుందామండి. ఇక్కడ షోల్డర్ లెంత్ వచ్చేసి 5 ఇంచులు పెట్టుకున్నానండి. ఇక్కడ షోల్డర్ లెంత్ వచ్చేసి 5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుని ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర కూడా 5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలండి. ఇదే 5 ఇంచుల్ని ఈ ఎక్స్ట్రా మార్జిన్ దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ నెక్ స్టార్టింగ్ వైపు నుంచి కూడా ఈ ఆర్మ్ హోల్ దాకా 5 ఇంచులు వచ్చే విధంగా ఈ విధంగా మనము మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసుకున్న విధంగా స్కేల్ తోటి డ్రా చేసుకొని మనము కట్ చేసుకోవాలండి. ఇలా డ్రా చేసుకోవడం ద్వారా మనకి కటింగ్ అన్నది నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఈ టర్నింగ్ పాయింట్లోన 1 ఇంచు మార్కింగ్ చేసుకోవాలండి. ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచులు పెట్టుకున్నానండి. ఇక్కడ మిగిలిన 3 ఇంచులు షోల్డర్కి పెట్టుకున్నానండి. అలాగే నెక్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు పెట్టుకోవాలి. ఇక్కడ మార్క్ చేసిన విధంగా ఇలాగ డ్రా చేసుకోవాలండి స్కేల్ తోటి. ఇక్కడ వచ్చేసి నేను రౌండ్ నెక్ పెడుతున్నానండి. ఈ షోల్డర్కి వచ్చేసి 3 ఇంచులు వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ ఒక మార్కింగ్ అన్నది చేసుకోండి. ఈ నెక్ 3.5 ఇంచుల డౌన్ దగ్గర ఈ విధంగా చిన్న రౌండ్ షేప్ అన్నది ఈ విధంగా డ్రా చేసుకోండి. ఇక్కడ ఈ చెస్ట్ రౌండ్ వచ్చేసి మనకు 26 ఇంచులు వచ్చిందండి. 26 ఇంచుల్ని ఇలాగా 4 భాగాలుగా టేప్ తోటి డివైడ్ చేసుకోవాలి. ఈ డివైడ్ చేసుకోగా వచ్చిన ఈ 6.5 ఇంచుల్ని ఈ విధంగా చెస్ట్ రౌండ్ దగ్గర మార్క్ చేసుకోవాలండి. 26 ఇంచుల్ని 4 భాగాలుగా డివైడ్ చేస్తే 6.5 ఇంచులు వచ్చిందండి. అదే 6.5 ఇంచుల్ని ఇక్కడ వేస్ట్ లూజ్ దగ్గర మనము మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ చిన్నపిల్లలే కాబట్టి మనకి చెస్ట్ రౌండ్ వేరే ఉండదు, ఇక్కడ మనకి వేస్ట్ రౌండ్ వేరే ఉండదండి, సమానంగా పెట్టుకోవాలి. అదేవిధంగా ఎక్స్ట్రా 2 ఇంచెస్ మనము మార్జిన్ దగ్గర మార్క్ చేసుకుని ఈ విధంగా స్కేల్ తోటి డ్రా చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లోతు కూడా లైట్గా తీసుకుంటే మనకు ఫిట్టింగ్ అన్నది బాగుంటుందండి పిల్లలకి. ఈ ఫ్రంట్ పార్ట్ కూడా ఒక 1/2 ఇంచ్ డౌన్లోన ఈ విధంగా
మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ లోతు తీయటానికి ఈ విధంగా చిన్న కర్వ్ అన్నది ఎక్స్ట్రా మార్జిన్ దగ్గరికి కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ నెక్ రౌండ్ పెట్టేశానండి. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా నేను రౌండ్ షేప్ అన్నది పెట్టేశానండి. బిగినర్స్ అయితే నెక్ కట్ చేయకండి ఫ్రెండ్స్, స్టిచ్చింగ్ అప్పుడు కట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ కట్ చేసేసాను మీకు చూపించడానికని. అదేవిధంగా ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ చివరి దాకా మనము ఫ్రంట్ పార్ట్ లోతు తీసిన దగ్గర కూడా ఒక మార్క్ చేసుకున్నాం కదండి, అక్కడ వరకు కట్ చేయకండి ఫ్రెండ్స్. బ్యాక్ పార్ట్ మార్క్ చేసిన దగ్గర వరకు మాత్రమే కట్ చేసుకోండి. ఇక్కడ అలాగే ఈ డౌన్ వైపున ఒక 1/2 ఇంచు లెంత్లోను మనము ఈ చిన్నది అన్నది కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇలా కట్ చేసుకోవడం ద్వారా మనకి ఫ్రాక్ సైడ్ వైపున మనకి పొడుగ్గా లాగినట్లు ఉండదండి, ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఫ్రెండ్స్ ఈ విధంగా సపరేట్ చేసేసుకుని చిన్న మార్కింగ్ అన్నది పెట్టేసుకోండి. బిగినర్స్కి కన్ఫ్యూజన్ ఉండదండి ఇలా పెట్టుకోవడం ద్వారా. అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఫ్రంట్ పార్ట్ లోత్ అన్నది ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి. ఇక్కడ ఇలా రాసేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక మార్క్ చేసేసుకోండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అని స్టిచ్చింగ్ అప్పుడు కన్ఫ్యూజన్ ఉండదండి ఇలాగ మార్క్ చేసుకోవటం ద్వారా. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ సైడు 2 ఇంచెస్ లెంత్లోనే మనము మార్కింగ్ చేసుకోవాలండి. చిన్న కట్ అన్నది పెట్టుకుంటే మనకు ఫ్రాక్ వేసుకునేటప్పుడు తీసుకునేటప్పుడు పిల్లలకి ఇబ్బందిగా ఉండదండి ఇలా కట్ చేసుకోవటం ద్వారా. అదేవిధంగా ఈ మిగిలిన క్లాత్లోనే మనము బాటమ్ అండి, బాటమ్కి మనం కట్ చేయగా వచ్చిన ఈ క్లాత్ని ఈ విధంగా సెట్ చేసేసుకోవాలండి. ఇక్కడ ఇలా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మనం స్టిచ్ చేసేటప్పటికి. ఇక్కడ ఈ మిగిలిన క్లాత్లోనే మనము ఇక్కడ మెడపట్టీలకి అవి ఇలాగ 1 ఇంచు లెంత్ తోటి ఈ విధంగా స్కేల్ తోటి మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ నెక్ సైడ్కి ఆర్మ్ హోల్కి రౌండ్కి కుట్టుకోవడానికి కోసమని ఈ విధంగా కట్ చేసుకోవాలండి మనం. ఇక్కడ ఇలా క్రాస్గా పెట్టుకోవటం వలన నెక్ షేప్ అన్నది కరెక్ట్గా వస్తుందండి. ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారు ఎవరైనా చూసేటట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు మెడ పట్టీలకి ఆర్మ్ హోల్ పట్టీలు అండి, ఇవన్నీ బాటమ్ పీస్ అండి. ఈ విధంగా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.